హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 24వ సర్గము. గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మరలా కురుసు ప్రదేశముల ఆవిర్భావమును గూర్చియు అచ్చట తాటక నివాసమును గూర్చియు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట. శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగానున్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రమములను ముగించుకున్న వారే విశ్వామిత్రుణ్ణి అనుసరించుచు గంగా నదీ తీరమునకు చేరిరి. వ్రతనిష్టాపరులను మహాత్ములను అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇట్లనిరి: ఓ మహాముని, ఈ రాకుమారులను మీరును ఈ నావను అద్రోహింపుడు. కాల విలంబమును కాకుండా శుభ్రంగా సుఖంగా ప్రయాణము చేయుడు. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరముగా ఆ మునులకు వీడ్కోలు పలికెను. అనంతరము అతడు రామలక్ష్మణులతో గూడి సాగరమున గలిసెడి గంగానదిని దాటెను. నావ నది యొక్క మధ్యభాగమునకు చేరగనే అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణులకు వినబడెను. అప్పుడు శ్రీరాముడు ఈ నది మధ్య భాగమున అనగా గంగా సరయూ నదుల జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగాను. ఆత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలంతో ఆ శబ్దము యొక్క కారణమును తెలుపసాగెను. నరశ్రేష్ఠుడు అయిన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఒక సరస్సును సృష్టించెను. ఆయన మనస్సు చేత నిర్మింపబడినది గాన ఇది మానస సరస్సు అని పేరుతో ప్రసిద్ధి వహించినది. దీనికి బ్రహ్మ సరస్సు అనియు పేరు. మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుచున్నది ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టినది గాన దీనికి సరయూ నది అని పేరు వచ్చినది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించుట వలన ఇది ఎంతయో పవిత్రమైనది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల ఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నది ద్వయ సంగమమునకు శ్రద్ధాధరములతో నమస్కరింపుము. ధర్మవర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురును ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి. పిమ్మట గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందుకు నడవసాగిరి. ఇక్ష్వాకు వంశమును జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారము లేని దట్టములుగానున్న ఆ అడవిని గాంచి మునీశ్వరునితో ఇట్లు ప్రశ్నించెను: అహో, ఈ అడవి చొర్రానిదిగానున్నది. కీచురాళ్ళు రొదలతో నిండి ఉన్నది. భయంకరములైన క్రూర మృగములతో వ్యాప్తమైనది. దారుణములైన పాసపక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నది. ఈ అరణ్యమునందు భయంకరంగా క్రూయిచున్న వివిధ పక్షులను, సింహ, వ్యాఘ్ర, వరాహములను, ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుచున్నవి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లతోడను, మారేడు వృక్షములతోడను, తుమ్మి, కలిగొట్టు చెట్లతోనూ, రేగు చెట్లతోడను సంకీర్ణమై భయంకరముగానున్న ఈ కాననము పేరేమి? మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇట్లు పలికెను: నాయనా, ఈ కారెడవి ఎవరిదో తెలిపెదను వినుము. ఓ నరోత్తమ, పూర్వకాలమున ఇచ్చట మలదము, కరూసము అను రెండు దేశములు దేవనిర్మితములై యుండెను. అవి ధనధాన్య సంపదలతో తొలుతూగుచు జనులతో కలకల్లాడుచూ ఉండెను. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్రాసుని వధించిన కారణంగా ఆయనకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనెను. తత్ఫలితంగా అతడు అపవిత్రుడయ్యెను. ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగెను. దేవతలు, తపోద్ధనులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోత్తకములు చేతను, మంత్రపోతనములైన కలశోదకముల చేతను స్నానము చేయించిరి. దాని వలన అతని అపవిత్రతయు ఆకలి బాధలు తొలగెను. దేవతలు, ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరమునకు ఏర్పడిన అశుచిత్వమును, ఆయన ఆకలి బాధలను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి. అపవిత్రతయు ఆకలి బాధలయు తొలగి శుచి అగుటచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమైన ఒక వరమును ప్రసాదించెను. నా శరీర మాలిన్యమును గ్రహించిన ఈ రెండు ప్రదేశములు మలద, కరూస అను పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తొలుతూగుచుండెను. శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరమునిచ్చి ఆదరించుటను చూచి దేవతలెల్లరూ ఆ ఇంద్రుని బాగు అని ప్రశంసించిరి.
ఓ శత్రు సంహారక రామ, మలద, కురుస అను ఈ ప్రదేశాలు ధనధాన్య సంపదలతో సంతోషముగా చిరకాలము వర్ధిల్లినవి. కొంతకాలము తర్వాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలముతో గలదియు కామరూపిణియు అయిన తాటక అను యక్షిని ఇచ్చట వసించెను. ఆమె బలశాలి అయిన సుందుడు అను వానిని భార్య అయ్యెను. రామ, భయపడకుము, నీకు క్షేమమగును. ఆ తాటికకు మారీచుడు అను రాక్షసు పుత్రుడుగా కలిగెను. అతడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టములైనవి. అతడు మహావీరుడు. అతని శరీరము, ముఖము విశాలములై ఉన్నవి. భయంకరుడైన ఆ మహారాక్షసుడు నిరంతరము ప్రజలను బాధించెను. ఓ రామ, దుర్మార్గురాలైన తాటక, మలద, కరుస అను ఈ 2 జనపదులను నిత్యము ధ్వంసమునర్చుచున్నది. ఇచ్చటికి 1.5 యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుచున్నది. కనుక ఆ తాటక వనమున్న దారిననే మనము వెళ్ళవలెను. నా మాటను పాటించి నీ బాహుబలంతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. ఈ దేశమున మునుపటి వలె ఎట్టి ఉపద్రవము లేకుండా జయము. సామాన్యులకు ఎదిరింప సాధ్యం కాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమునర్చిన ఈ పుణ్య ప్రదేశమును ఎవరినో రాజాలకున్నారు. కలకల్లాడుచున్న ఈ ప్రదేశమును తాటక ధ్వంసము గావించిన తీరును, తత్ఫలితంగా ఇది నిర్జనముగా మారిన విధమును పూర్తిగా తెలిపితిని. ఆ తాటిక ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 24 సర్గః.